అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈరోజు జరగబోయే క్యాబినెట్ భేటీ పైనే ఉద్యోగ పెన్షనర్ల ఆశలన్నీ. సో మరి పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ నెల 20వ తేదీ అంటే ఈ రోజున జరగబోయే క్యాబినెట్ పైన ఉద్యోగ పెన్షన్ల టీచర్ల అందరి ఆశలండి. దసరాకు ముందు డిఏ పిఆర్సి పెండింగ్ సమస్యల పైన తీపి కబురు చెప్తారని అయితే ఎదురు చూపు చూస్తున్నారండి ఈ రోజు కోసమే. సో ఈ రోజున జరిగే కేబినెట్ సమావేశంపై రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆశలు పెట్టుకుని ఉన్నారు. దసరా పండుగకు ముందు మంత్రివర్గ సమావేశం కానుండడంతో తమకు ప్రభుత్వం నుంచి ఏదైనా తీపి కబురు అందిస్తారనే ఆశతో వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారండి. సో మరి చూడాలి, ఈరోజు జరగబోయే క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్న ఈ 5 డిఏలు అయితేనేమి, అలాగే పిఆర్సి అమలు అయితేనేమి, పిఆర్సి కమిషన్ ఏర్పాటు, దాంతోపాటు ఈహెచ్ఎస్ అమలు. సో ఈహెచ్ఎస్ అమలు అంటే ఈహెచ్ఎస్ పూర్తి స్థాయిలో అన్ని వైద్య సేవలు అయితే అందిపుచ్చుకోవడం లేదనమాట ఎవరు కూడా. సో కాబట్టి పూర్తి క్యాష్లెస్ ట్రీట్మెంట్ వచ్చే విధంగా. సో వీటిలో దసరా కానుక ఏమైనా కొన్ని ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థిక మరియు ఆర్థికేతర సంబంధిత సమస్యలపైన చర్చించే అవకాశం అయితే ఉంది. మరి చూద్దాం ఫ్రెండ్స్, ఈ క్యాబినెట్ భేటీ పూర్తయ్యేలోగా. సో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.